ప్రజలందరికీ కూడా నమస్కారం మరియు విజ్ఞప్తి. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ భారీ వర్షాల వలన పాత ఇళ్ళు ఏవైతే ఉంటాయో కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అటు ఇళ్లలో ఎవరు కూడా నివసించొద్దని తెలియజేస్తున్నాను. అవసరమైతే వారి బంధువుల ఇంట్లో ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ ఎలాంటి వసతి లేకుంటే మున్సిపల్ కార్యాలయానికి మాకు తెలియపరిచినట్టుంటే దగ్గరలో ఉన్నటువంటి కేంద్రాల్లో వారికి పునరావాసం కల్పించడానికి మున్సిపాలిటీ మా పాలకులకు అన్ని చర్యలు తీసుకున్నది. అలాగే మన ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే సీజనల్ వ్యాధులు డెంగ్యూ కానీ, మలేరియా కానీ, అలాగే తాగునీరులో కలుషితం కానీ ఈ వర్షపు నీరు కలిసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి కాచి అలాగే వడపోసినటువంటి నీటిని త్రాగవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ జ్వరాలు వస్తే వైద్య సిబ్బందికి కానీ మున్సిపల్కి కానీ తెలియజేయాలని కోరుతున్నాను. ఈ 3-4 రోజులు ఏదైతే భారీ వర్షాలు ఉన్నాయని ప్రభుత్వం వాతావరణ శాఖ తెలిపిందో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎలాంటి మనకు విపత్తు కలగకుండా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతూ 24 గంటలు మా మున్సిపల్ సిబ్బంది కూడా ప్రత్యేక సేవలకై సిద్ధంగా ఉన్నారు. మీరు హెల్ప్ లైన్కు, మున్సిపాలిటీకి, మా కమిషనర్ గారికి అలాగే నాకైనా తెలియజేస్తే తప్పకుండా వెంటనే తగు చర్యలు తీసుకోవడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇటు ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం కాకుండా, ఆస్తి నష్టం కాకుండా చూసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మరి ఒక విజ్ఞప్తి, మన వార్డులో కానీ మన ఇంటి ముందు కరెంటు స్తంభాలకు దగ్గర కూడా పోకూడదు. ఇంటిలో కూడా స్విచ్లే కానీ అలాగే కరెంటుకు సంబంధించిన విషయాల్లో తడి చేతితోటి ఎక్కడ కూడా మనం స్విచ్లు ఆన్ చేయడం కానీ అలాగే ఇతరత్ర జాగ్రత్తలు వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యుత్ ప్రమాదాలను కూడా గురి కాకుండా చూసుకోవాలి. అలాగే అన్ని వార్డులలో కూడా మా గౌరవ పాలకవర్గ సభ్యులు కూడా మీకు అండగా ఉంటారని తెలియజేస్తూ, ఏ సందర్భంలో అయినా మీరు అర్ధరాత్రి అయినా మున్సిపల్ కార్యాలయానికి హెల్ప్ లైన్కు మన కమిషనర్ గారికి కానీ నాకే కానీ ఫోన్ చేసిన వెంటనే మేము అన్ని చర్యలు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా దయచేసి ఈ వర్షాకాలంలో అత్యవసరంగా ఉంటేనే బయటకు వెళ్ళవలసిందిగా కోరుతూ, అలాగే బయటకు వెళ్తే అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతూ, ప్రత్యేకంగా ఈ 3-4 రోజులు భారీ వర్షాలు ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.